నా కూతురు తనతో ఇలా బ్రతకడం సాధ్యం కాదని నాకు చెప్పింది. కానీ నేను సహాయం చేయడానికి అక్కడికి వెళ్ళినప్పుడు నన్ను అక్కడి నుండి వెళ్ళిపోమని చెప్పింది. నా 9 ఏళ్ల కూతురు ఒక సింగిల్ మదర్. ఆమెకు ఓసీడీ, ఓసి మరియు ప్రతిదీ పర్ఫెక్ట్‌గా ఉండాలనే కోరికలు ఎక్కువ. ఆమె ఉద్యోగం మరియు వ్యాయామం కోసం నేను ప్రతివారం గంటల తరబడి నా మనవడిని చూసుకుంటుంటాను. ఈ మధ్య కాలంలో టీకాలు వేయించుకున్న తర్వాత నా మనవడు చాలా ఇబ్బంది పడుతూ ఏడుస్తున్నాడు. ఈరోజు ఆమె నాకు మెసేజ్ చేసి తాను చాలా భయపడుతున్నానని, ఇల్లు శుభ్రం చేయలేకపోయానని, చదువుకోలేకపోయానని మరియు ఇలా బ్రతకలేను అని చెప్పింది. నేను కంగారుపడి నేను ఇప్పుడే వస్తున్నానని ఆమెకు చెప్పాను. దానికి ఆమె వద్దు అని రిప్లై ఇచ్చింది. ఈరోజు నేను ఇప్పటికే చాలా సహాయం చేశానని చెప్పింది. ఆమె కేవలం ఒత్తిడిలో ఉందని, ఆమెకు నా సహాయం అవసరమని నేను భావించి ఎలాగైనా అక్కడికి వెళ్ళాను. నేను ఆమె ఇంటి ముందు మెట్లపై అడుగుపెట్టగానే ఆమె మెసేజ్ చేసింది, నువ్వేనా? దయచేసి లోపలికి రావద్దు. నేను షాక్ అయ్యాను. నన్ను భయపెట్టి ఇప్పుడు తలుపులు మూసివేయడం సరైనది కాదని ఆమెకు చెప్పాను. వెంటనే ఆమె విరుచుకుపడింది. నేను ఆమె ఇష్టాలను గౌరవించడం లేదని మరియు ఆమెను కంట్రోల్ చేయాలని చూస్తున్నానని నిందించింది. నేను విపరీతమైన కోపంతో అక్కడి నుండి వచ్చేశాను. నేను కేవలం నా బిడ్డకు, మనవడికి సహాయం చేయాలనుకున్నాను. నా కూతురు నిరాశతో ఉన్నట్లు అనిపించినప్పుడు ఆమె చెప్పిన వద్దు అనే మాటను పట్టించుకోకుండా వెళ్ళినందుకు నేను నిజంగా తప్పా?